హాయ్. సో రైల్వే ట్రాక్స్ మీరు చూసినట్లయితే ఒకప్పుడు రైల్వే ట్రాక్స్ ఎలా ఉండేవి, మొత్తం అంతా కూడా హ్యూమన్ వేస్ట్ పడిపోయి సో ఇదే ప్లాట్ఫామ్ మీద ఫ్రూట్స్ టిఫిన్లు ఫుడ్ అమ్ముతా ఉండేవాళ్ళు. సో దాని మీద వాళ్ళ ఈగలు, ఫుడ్ మీద వాళ్ళవి, అదే ఫుడ్ మనకు కొనుక్కొని తింటా ఉండేవాళ్ళం. ఇదొక ప్రాబ్లం, అంటే హైజీన్ పరంగా ఇదొక ప్రాబ్లం. అలాగే ట్రాక్ మీద చూస్తే వాళ్ళు రేయనక పగలనక మొత్తం ఈ ట్రాక్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ హ్యూమన్ వేస్ట్ అన్నది ట్రాక్ మీద పడ్డప్పుడు వాళ్ళు అదే పీల్చుకుంటూ అదే దాని మీద వర్క్ చేయడం కూడా వాళ్ళకి చాలా అన్ఈజీగా ఉండేదన్నమాట. సో తొందరగా రోగాల పాలు కూడా అయ్యేవాళ్ళు. డిఆర్డిఓ ఏం చేసిందంటే ఫస్ట్ మన సోల్జర్స్ కోసం ఈ బయో టాయిలెట్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చింది అనమాట. సో అది సక్సెస్ అవడం వల్ల ఏం జరిగిందంటే యూపీఏ గవర్నమెంట్ 2011లో సక్సెస్ఫుల్ గా ఇండియన్ రైల్వేస్ లో కూడా ఈ బయో టాయిలెట్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎప్పుడైతే మన గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించారో అప్పుడు స్వచ్ఛ భారత్ ని స్టార్ట్ చేశారు. ఆ స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ బయో టాయిలెట్ సిస్టమ్ అన్నది శరవేగంగా వేగం పుచ్చుకొని ఇప్పుడు 100% ట్రైన్స్ అన్నిట్లో కూడా ఈ బయో టాయిలెట్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఏంటి బయో టాయిలెట్ సిస్టమ్, ఈ బయో టాయిలెట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఈ బయో టాయిలెట్ సిస్టమ్ లో ఈ హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని డీకంపోజ్ చేయడం కోసం మనం ఒక ఎనారోబిక్ ఇనాక్యులం అనే ఒక బ్యాక్టీరియాని యూజ్ చేస్తాం. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఈ హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని డీకంపోజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్, మీథేను వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో మీథేను, కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ కాబట్టి అవి గాలిలో కలిసిపోతాయి. సో ఏదైతే ఈ వాటర్ ఉందో ఆ వాటర్ ని మళ్ళీ అగైన్ ప్యూరిఫై చేయడం కోసం మనం ఒక క్లోరిన్ టాబ్లెట్ వేస్తాం. సో ఈ క్లోరిన్ వేయడం వల్ల అగైన్ వాటర్ అనేది ప్యూరిఫై అయిపోయి మంచి వాటర్ అన్నది ట్రాక్ మీదకి పడతా ఉంటుంది. ట్రైన్ వెళ్ళింది కదా, ట్రాక్ చూసినట్టు ఎట్లా చూడండి ఎంత నీట్ గా ఉందో. సో ఎంటైర్ ట్రాక్స్ అన్నాయి అన్ని కూడా క్లీన్ అయిపోయినాయి అనమాట బికాస్ ఆఫ్ దిస్ ఇనిషియేషన్. సో అప్పట్లో మన వాళ్ళు ఇది చేయగలవా మనం, ఎందుకంటే రైల్వే అన్నది చాలా పెద్ద నెట్వర్క్. ఇంత పెద్ద నెట్వర్క్ ని మనం చేయగలుగుతామా, ఇంత పెద్ద నెట్వర్క్ లో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామా అని చెప్పి మనం అనుకున్నట్లయితే ఈ ఫీట్ మనం సాధించే వాళ్ళమే కాదనమాట. సో ఇండియన్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో బయో టాయిలెట్ సిస్టమ్ అన్నాను కదా, సో దానిలో ఇక్కడేనండి హ్యూమన్ వేస్ట్ అంతా కూడా దీనిలోనే బ్యాక్టీరియా ఉంటది. సో ఇదే క్లోరిన్ టాబ్లెట్ అయితే దానిలో వేస్తాం అనమాట. సో దాని తర్వాత ఆ పైప్ లో నుంచి వాటర్, స్వచ్ఛమైన వాటర్ బయటకు వచ్చారు.